మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న కుప్పం డీఎస్పీ పార్థసారథితో ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి ఆమె పైన దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఇంతకీ ఈ అంశంలో ఏం జరిగింది, పోలీసుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనతో పాటు కుప్పం డిఎస్పీ పార్థసారథి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన పైన పోలీసు పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిన్నటి దినం అండి 16/6/2025 మధ్యాహ్నం 1:10 శిరీష అనే 29 ఇయర్స్ ఉమెన్, వైఫ్ ఆఫ్ తిమ్మరాయప్ప, వీళ్ళు 3 ఇయర్స్ బ్యాక్ ఈ నారాయణపురం విలేజ్ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికన్నా ముందు వాళ్ళు ఇక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడ అప్పులు చేశారు. ఆ విలేజ్ నుంచి చాలా వాటికి మన ఎంక్వైరీలో కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేశారని తెలిసింది. ఆ అప్పులు కట్టలేక, వడ్డీ విషయంలో దానిలో కట్టలేక వాళ్ళు ఊరిడిచి వెళ్ళిపోయారు. బెంగళూరులో పోయి సెటిల్ అయిపోయారని తెలిసింది. అప్పటి నుంచి వీళ్ళు ఎవరికీ కనిపించలేదు. ఎస్టర్డే ఆఫ్టర్నూన్ శిరీష వాళ్ళ మేనమామ గారిని తీసుకొని 2 వీలర్లో, వాళ్ళ ఇద్దరికి చిన్నపిల్లలు ఉన్నారు శిరీషకి, వాళ్ళు అక్కడ స్కూల్లో 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చదివారు. వాళ్ళ టీసీ తీసుకోపోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో మునికన్నప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి అనే వీళ్ళు నలుగురు కూడా ఒకే ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళు 80,000 ఇచ్చారని చెప్పి తెలిసింది. అంటే 3 ఇయర్స్ బిఫోర్ 80,000 ఇచ్చారు. ఇప్పుడు కనబడింది కాబట్టి మాకు ఆమెతో ఘర్షణ పెట్టుకున్నారు. ఘర్షణ పెట్టుకొని మాకు 80,000 ఎప్పుడు ఇస్తావు అని చెప్పి, ఇవ్వాల్సిందని చెప్పి అంతవరకు నిన్ను వదలమని చెప్పేసి ఆమెతో ఘర్షణ పెట్టుకొని ఆమెని వాళ్ళ ఇంటి ముందర ఉండే వేప చెట్టు కట్టేయడం జరిగి దాంట్లో ఈ జగదీశ్వరి అనే ఆవిడ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఆవిడని. ఈ విషయంలో మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమీడియట్గా మనము వెళ్ళి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి శిరీష ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్స్ వేసి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మనము. ఎలాంటి సెక్షన్లు వాళ్ళ నిందితులపై నమోదు చేశారు సార్? అంటే హర్ట్ కేసు, రాంగ్ఫుల్ రెసిస్టెన్స్, అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. వీళ్ళు నలుగురు కలిసి చేశారని వాళ్ళని ఇప్పుడు రిమాండ్ కూడా పంపించడం జరిగిందండి. ఈ విషయం అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవేర్నెస్ లాంటివి కూడా చేపడతామని అంటున్నారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు పోలీస్ పరంగా చేపడుతున్నారు? మా హెయిర్ ఆఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు టుడే ఆన్వర్డ్స్ ఈ నియర్బై కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఆ విలేజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉండే సమస్యలు ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఎవరి చేతులలో వాళ్ళ సమస్యల్ని చట్టాన్ని చేతిలో తీసుకోవడము ఇట్లాంటి చేసేసి కేసులలో ఇరుక్కొని ఇబ్బందులు పాలు కాకుండా వాళ్ళకి సమస్యలను ఎలా ఫేస్ చేయాలి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏ సమస్యను ఏ అధికారి దగ్గరికి వెళ్ళి చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవాలనే విషయంలో అందరికీ ఒకసారి అవేర్నెస్ చేసి చట్టం ఏంటి, ఏం చేస్తే ఏమవుతుంది, చట్టం ప్రకారంగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వీటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఒక అవగాహన తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ మేరకు మనము ఇంకా టుడే ఆన్వర్డ్స్ నుంచి స్టార్ట్ చేసి అవిను కొన్ని ఇతరత్ర ఈవిల్స్, అదర్ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన తీసుకురావాలని. ముఖ్యంగా గ్రామాల్లో ఈ 10 రూపాయలు ఆ పైన కూడా వడ్డీతో చాలామంది రైతులు కానీ ఇబ్బంది పడుతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అలాంటి వారి పరంగా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ గ్రామాల్లో ఏమవుతుందంటే ఫస్ట్ 2 రూపీస్ ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. వీళ్ళకి గోల్డ్ పెట్టడం కానీ లేకపోతే భూమి తనఖా పెట్టడం కానీ చేస్తారు. వీళ్ళు చెప్పిన టైంలో వాళ్ళు రీపే చేయకపోవడంతో ఆ వడ్డీ కాస్త దాదాపు 24% వరకు పోతుంది. దానివల్ల ఈ ఎవరైతే బారోయింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దాని విషయం కూడా మనము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జాతీయ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. భూమి తనఖా పెట్టడం కానీ, బంగారు తనఖా పెట్టడం కానీ కావాల్సిన అమౌంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ రైతులు కానీ, అవసరమైన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఎక్కువ అమౌంట్ ఎక్కువ లోన్ కావాలన్న ఉద్దేశంతో ఇటువంటి వాళ్ళు బారిన పడుతున్నారు. వాళ్ళని కూడా మనము ఎడ్యుకేట్ చేసి కొంత డబ్బులు లోన్ తక్కువైనా కూడా జాతీయ బ్యాంకులలో కానీ రికగ్నైజ్డ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకుంటే మంచిదని చెప్తే బాగుంటుందని కూడా అది కూడా ప్లాన్ చేస్తాం. ఏదైతే నిన్న కుప్పంలో మహిళ పైన చెట్టు కట్టేసి దాడి చేసిన ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకున్నామని కూడా కుప్పం డిఎస్పీ చెప్తున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నామని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి వడ్డీ వ్యాపారులు లాంటివి ఏదైతే జనాన్ని ఇబ్బంది పెట్టకుండా కూడా దాన్ని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ చెప్తున్నారు. ఇది కుప్పంలో ఏదైతే మహిళకు సంబంధించి ఘటన వెలుగు చూస్తుందో దానికి సంబంధించి పోలీస్ పరంగా తీసుకున్న చర్యలపై డిఎస్పీ పార్థసారథి గారు చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, కుప్పం.